ప్రజల కోసం, పేద విద్యార్థుల కోసం, వారి చదువుల నిమిత్తం, భోజన సౌకర్యాల నిమిత్తం పిఠాపురం మహారాజా శ్రీ సంస్థానం ద్వారా తొండంగి మండలంలో కేటాయించిన 511 ఎకరాల భూములకు సంబంధించిన వేలంపాటలు పారదర్శకంగా నిర్వహించాలని దేవాదాయ శాఖ అధికారులను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ డిమాండ్ చేశారు. పిఠాపురం మహారాజా తొండంగి మండలంలో కేటాయించిన 511 ఎకరాల భూమి విషయంలో ఎటువంటి అవినీతికి పాల్పడినా సహించేది లేదు అని మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులకు హితవు పలికారు. దగ్గర 150 మంది పోలీసులు, 3 డిఎస్పీలు, 10 మంది సిఐలు, 20 మంది ఎస్సీలతో బందోబస్తు పెట్టి ఆక్షన్ చేస్తే 53 లక్షల చిల్లర అమౌంట్, 50,000 అటు ఇట్లు 53 లక్షల రూపాయలకి 511 ఎకరాలకి ఆక్షన్లో డబ్బులు రావడం జరిగింది. ఆ డబ్బుల్ని మేము అప్పుడు విద్యార్థుల చదువు గురించి, అదేవిధంగా మధ్యాహ్నం చదువుకునే విద్యార్థులకి టిఫిన్లు, అదేవిధంగా మధ్యాహ్నం భోజనాలు వాళ్ళే మేలు పెట్టుకునే విధంగా చక్కగా మేము ముందుకు నడపడం జరిగింది. తదుపరి వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ భ్రష్టు పట్టించారు. ఇప్పుడు కూడా ఆల్రెడీ ఆక్షన్ పోస్ట్ పోయిన్ చేయడంతో మాకు అనుమానాలు వస్తున్నాయి. అంటే ఇది కూడా పాత పద్ధతిలో అధికారులు ఏమైనా తీసుకెళ్తున్నారేమో అని. కూటమి ప్రభుత్వంలో ఎక్కడా కూడా అవినీతికి తావలేదు, అటువంటి జరిగితే ఊరుకునేది కూడా లేదు. అందువల్ల ఏంటంటే ఇది వరకు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో 53 లక్షల రూపాయలకి వెళ్ళిందో అదేవిధంగా ఓపెన్ ఆక్షన్ పెట్టండి. అక్కడ రింగ్ అవ్వడం కానీ, నలుగురు కలిసి పాడాలంటే రెండోసారి ఆక్షన్ పెట్టండి. అక్కడ రైతులు ఆక్షన్ పెట్టండి, లేదంటే పోలీస్ బందోబస్తు పెట్టి ఆక్షన్ పెట్టండి. ఎట్టి పరిస్థితులను రెవెన్యూ కూడా ఈవేళ ఎక్కడ చూసినా సరే ఎకరానికి 25,000 రూపాయలు శిస్తస్తాం. సారీ, ఈరోజు ఎక్కడైనా చూసినా సరే ఎకరానికి 40,000 శిస్తస్తాం. రైతు కూడా బాగుపడాలి కాబట్టి ఆ 53 లక్షలకి ఏదైతే వెళ్ళిందో దానికి ఎప్పుడో 7-8 సంవత్సరాల క్రితం కాబట్టి కనీసం 80-90 లక్షలు ఈరోజు మరి ఆక్షన్లో వచ్చే పరిస్థితి కాబట్టి అధికారులు కూడా పెర్ఫెక్ట్గా, నిజాయితీగా, నిబద్ధతతో ఆక్షన్ నిర్వహించి సంస్థానాన్ని నిలబెట్టవలసిన బాధ్యత అధికారులు ఉంది. అప్పుడే రాజా గారు ఏదైతే ఆశయంతో శ్రీ సంస్థానానికి 511 ఎకరాలు ఇచ్చారో దాని యొక్క ఆశయం, దాని యొక్క ఎంతో ప్రేమతో ఇచ్చిన ఆయన యొక్క ఆత్మ కూడా శాంతిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే శ్రీ సంస్థానం భూములు పబ్లిక్ ఆక్షన్ పెట్టాలి. మంచి ఆక్షన్ రేట్ వచ్చే వరకు, రాకపోతే రెండోసారి ఆక్షన్ పెట్టండి. ఆ విధంగా అధికారులు మరి యాక్షన్ తీసుకోవాలని ఎండోమెంట్ అధికారులు, జిల్లా డీసీ గారు అందరూ కూడా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మేము గమనిస్తూనే ఉన్నాం. మేమందరం కూడా ఎంచేదంటే ఇది పిఠాపురం నియోజకవర్గ ఆస్తి, పిల్లల ఆస్తి. ఈ ఆస్తిని కాపాడవలసిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది.